ఈవినింగ్ మామూలుగా ఇయర్ నుంచి చీమ వచ్చిందంటే ఇక్కడ వచ్చినాం ఇక్కడ మాది భీమగల్ అండి పల్లికొండ, పేరు అజయ్. అదే ఇట్లా సర్జరీ చేయాలని చెప్పారు. సరే సర్జరీ అంటే మన ప్రాబ్లం అంటే సర్జరీ చేశారు. సర్జరీ చేసినాక ఒక 15-20 నిమిషాలలో మీకు మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత మీకు రూమ్కి ఇచ్చేస్తామని చెప్పారు. సో ఆ 15 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అనుకుంటే దాన్ని ఆల్మోస్ట్ 9 వరకు చేసారు. సో 9 వరకు మేము ఇంక 2-3 వచ్చాము. వచ్చిన తర్వాత అడిగితే ఏంటంటే నార్మల్గానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఈసీజీ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ శ్వాసకి ఇబ్బంది అవుతుంది, ఇంకా బయటకు వస్తలేడు అని చెప్పారు. ఇక 9:20 అయితే ఇంకా మరి ఏంది అంటే అప్పుడు ఇక వాళ్ళకి అర్థమైందా మరి ఏందో వాళ్ళకి చేయి దాటిందా అయిపోయింది అనుకున్నారా తెలియదు. 9:20 ఆ టైంలో మేము ఓపుకు వెంటిలేటర్ తీసుకుపోతామని చెప్పారు. లేదు మాకు కొంచెం ఆగండి, మేము హైదరాబాద్ తీసుకుపోతామని చెప్పినాం. అట్లా లేదు పేషెంట్ బాగా సీరియస్గా ఉంది, హైదరాబాద్ కష్టం ఇక్కడనే అంటే సరే మరి డాక్టర్ చెప్పాడని చెప్పి ఇక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే డాక్టర్ చూశారు. ఫస్ట్ ఒక డాక్టర్ చూసేసి కొంచెం లేట్ అయింది, ఆల్రెడీ ఇప్పటికే ఇష్యూ ఉంది, మ్యాక్సిమం పాసిబిలిటీ లేదు అన్నట్టు చూశాను. ఇప్పుడు 90% ఆల్మోస్ట్ మీకు ఛాన్స్ లేదు అన్నట్టే మాట్లాడాడు. తర్వాత ఇంకా వేరే డాక్టర్ సార్ వచ్చి వెంకటరెడ్డి సార్ వచ్చి చూసి కొంచెం శ్వాస చేసి మన అన్నీ చేసిన తర్వాత కొంచెం సిపిఆర్ అన్నీ చేశాడు. కొంచెం చేతులు కొంచెం కదిలిచ్చి కన్ను ఒక్కసారి జస్ట్ అనే అంతే. బట్ ఆయన చేసిన ఇమీడియట్ మా అందరినీ లోపలికి పిలిచి సార్ జస్ట్ నేను ఏదో టచ్ చేసి ఆయన జస్ట్ చేతులు కలిపాడు అన్నాడు. బట్ 99% మీకు ఛాన్స్ లేదు, మరి మేము హైదరాబాద్ తీసుకుపోతాం సార్ అంటే తీసుకెళ్తుంటే నేను డాక్టర్ని అరేంజ్ చేస్తా, అందరినీ ఇస్తా, కాకపోతే అక్కడ మధ్యలో పోయేదానికి ఛాన్స్ లేదు అన్నాడు. ఇక్కడ ఉంటే కొంచెం నేను ఏమైనా చేసి మీకు మినిమం ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఇవ్వగలుగుతా అన్నట్టు ట్రై చేసాడు. అక్కడ డాక్టర్ చాలా హెల్ప్ చేసిండు సార్ నిజం చెప్పాలంటే. నాకు తెలిసి ఇక్కడనే మేబీ ఏమైనా మత్తు ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా వాళ్ళు మన ఇక్కడ ఏంటంటే మేమంటే వెంటిలేటర్ లేదు సార్, ఆక్సిజన్ పైపులు ఉంటాయి కదా, పైపులతోనే ఆక్సిజన్ పడుతుంది సార్, పైపులతోనే ఆక్సిజన్ పడుతుంది. సో అక్కడ వీళ్ళు చేసిన దాంట్లో ఏమైనా ఆక్సిజన్ కరెక్ట్ అందలేదా, చెట్లు ఏం లేవు సార్, మన పైప్ ఉంటాయి కదా ప్రెస్లు, ఆ ప్రెస్లతోనే ఆక్సిజన్ పడుతారు. మేము వచ్చేలోపు ఆక్సిజన్ పడుతుంది, అవి ఏం లేవంటే ఇక్కడ ఏం లేవు, వెంట్రుకలు తీసుకుపోతామని చెప్పారు. సార్ మేము అవన్నీ చేయడం వల్ల ఆయనకు ఆక్సిజన్ అందలేదా ఏమైనా తెలియదు. మేము అక్కడ పోగానే డాక్టర్ అన్నాడు ఆల్రెడీ ఊపిరితిత్తులకు వాటర్ వచ్చింది, ఇక్కడ చెస్ట్లో మొత్తం బ్లడ్ వచ్చింది, మేబీ పంపింగ్ అయిపోయి ఉండొచ్చు అన్నట్టు చెప్పారు సార్. సార్ మాకు న్యాయం జరగాల సార్. అసలు ఏంది ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు 22 years సార్ మీకు సర్జరీ అయింది, సర్జరీ 7:30కి అయింది. మీరు డాక్టర్లు సార్ ఎన్నో సర్జరీ చేసి ఉంటారు. మామూలుగా మత్తు అనేది ఎంతో కొంతసేపు ఉంటుంది, మీకు 2 hours కూడా మత్తు వస్తలేదంటే మీకు ½ an hourలో మీకు తెలిసి మాకు అట్లీస్ట్ కాషన్ ఇచ్చేసి ఇట్లా వస్తలేదు, మరి మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, లేకపోతే అట్లీస్ట్ మాకు ప్రిఫరెన్స్ అని వేరే దానికి ఇస్తే మేము ఏదైనా ఒకటి చూసేటోళ్ళం. లేదు 10 minutes అయిపోతే అనుకుంటా దాన్ని ప్రొలాంగ్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ పేషెంట్ని క్రిటికల్ పేషెంట్ చేసేసి సార్ మంచిగా నడుచుకుంటా తినుకుంటా హాయిగా మన ఎగిరే పర్సన్ సార్. ఏంటంటే స్వెల్లింగ్ వస్తుంది బయట మందిలో ఉన్నప్పుడు కొంచెం స్వెల్లింగ్ వస్తుంది అంటే ఎన్ని రోజులు ఇట్లా చూసుకుంటాం, ఒకసారి సర్జరీ చేయించుకుందాం, మేము చూపించుకుందామని వచ్చింది సార్ అంతే. సో చిన్న విషయాన్ని దాన్ని క్రిటికల్ చేసేసి ప్రాణం పోగొట్టారు సార్ 100%. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లోనే ఏదైనా కేర్ తీసుకొని మాకు ముందే సజెషన్ ఇచ్చి మేము హైదరాబాద్ పోతుంటేమా లేకపోతే వేరే హాస్పిటల్కి పోతుంటాం. వాళ్ళు చేదు దాటిన తర్వాత మేమేం అడగలేము సార్, మరి ఇంకేమైంది ఏం అడగలేము. వాళ్ళే 9:20 9:30 అవుతుంది ఆ టైంలో మేము ఓప్స్కి మన వెంటిలేటర్ తీసుకుపోతామని చెప్పారు. అంటే అది మేము కూడా అడగలేదు సార్. మరి అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది సిచ్యువేషన్, వాళ్ళకి దాటి అర్థమైపోయింది. అక్కడ ఏం చెప్పలేదు సార్. ఇక్కడ నేను చెప్తున్నా ఈసీజీ బాగుంది, అన్నీ బాగున్నాయి, అంత బాగున్నాయి అంటారు సార్. ఇక్కడ నుంచి అక్కడికి ఎంతసేపు సార్? నవీన్ రెడ్డి సార్ ఇక్కడ నుంచి ఓపెన్ రావడానికి ఎంతసేపు? 5-10 minutes అవుతుంది. 5-10 minutesలో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ సార్ 99% ఓపు లేదన్నాడు. ఇక్కడ ఆల్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పిండు. వితిన్ 10 minutes 99% మీకు ఛాన్స్ లేదంటే మరి అది ఎక్కడ సార్? 10 minutesలో అయితే మరి ప్రాబ్లం అయితే కాదు కదా సార్. ఇక్కడ మేజర్ ఏమో జరిగిందని మాకు అది తెలియాలి సార్, అంతే. మాకు జరిగింది తెలియాలి మ్యాటర్.